వెల్కమ్ టు ద జనీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. మీ సరోజిని ఆంటీనండి. ఈ నా కొత్త ఎక్స్పెరిమెంట్ ఏంటో చూసేస్తారా? ఇవేంటో చూసేయండి. చూసేసి ఆ వీడియోలోకి వెళ్ళిపోండి. మీరు కూడా వీలైతే ఈ ప్రాసెస్లోకి వెళ్ళి మీరు కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు మాత్రమేనండి, అందుకే చెప్పట్లేదు. మీరు ఇట్లా చేసుకోవచ్చండి. హెల్దీ ఫుడ్ కూడా మనం తినొచ్చు బయటికి వెళ్ళకుండా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు న్యూ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. మటన్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దాని నీళ్ళు ఫిల్టర్ వడగట్టిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కాస్త పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ ప్లేట్స్లో వేసి మనం మిషన్లో పెడదాం. ఇట్లా పలచగా పెట్టాను. 3 ట్రేలు అనేవి. దీన్ని తీసుకెళ్ళి మిషన్లో పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి 3 ట్రేలు అనేవి నేను ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ 4 మినిట్స్ పెడతాను, తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాను. నేను 4 మినిట్స్ పెట్టాను. 70 degrees ఆన్ చేస్తున్నాను. చూడండి, ప్రాక్టీస్ మేబీ పర్ఫెక్ట్ అంటారుగా, ఇప్పుడు అలవాటు అయిపోయింది నాకు. ఇక చూడండి, 4 hours దాన్ని అట్లాగే విడిచిపెడదాం, తర్వాత వస్తాం దీని దగ్గరికి. ఫ్రెండ్స్, ఇందాక 4 hours పెట్టాను కదా, ఇప్పుడు 3.5 hours అయ్యింది. ఇవి చూద్దామండి ఎట్లా ఉన్నాయో. వావ్! సో ఇట్లా వచ్చినాయి. సో చూడండి, 3.5 hours-కే ఇట్లా వచ్చినాయి. కింద చూద్దాం. సో టమాటాల కంటే ఇంకా బాగా తొందరగా ఎండిపోయినాయండి. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఏం చేశాను, ఇట్లా ఉన్నాయి, ఇట్లా తిప్పాను. సో ఇవన్నీ ఎట్లా తిప్పాను చూడండి. 3 ట్రేలు కూడా ఇట్లా తిప్పి పెట్టాను. ఎందుకంటే టమాటాలు 9 నుంచి 10 గంటల వరకు అవుతున్నాయి కదా, ఇది ఇంకా ఎక్కువ టైం పడతాయేమో అనుకున్నానండి. కానీ ఇదే ముందు చక్కగా అయిపోయింది. సో 3.5 hours. ఫస్ట్ ఇంకొక 2 hours పెడతాను. అడ్జస్ట్ని పెట్టి ఇంకా చేస్తాను, చూపిస్తాను మరలా మీకు. ఫ్రెండ్స్, ఇందాక 4 hours పెట్టి 3.5 hours తర్వాత ఇది టర్న్ చేశాను. ఇప్పుడు మళ్ళీ 3 hours పెడదాం, ఎందుకంటే తొందరగా ఆరిపోయినాయి కదా, అందుకని ఇప్పుడు 3 hours పెడతాను. 3 hours పెట్టిన తర్వాత దీని రిజల్ట్ చూద్దాం. అప్పుడు 6.5 hours అవుతుంది. ఓకే, కనిపిస్తుంది కదా టెంపరేచరు. ఆన్ చేశాను నేను. ఫ్రెండ్స్, ఇది ఫుల్ కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, ఇది ట్రేలో వేసి చూపిస్తాను మీకు. ఇది ఎండబెట్టిన మటన్ ముక్కలండి. ఎండబెట్టిన, నేను ఈ టైంకి పెట్టనే లేదు. సో ఫుల్ వీడియోలో చూపించాను మీకు. ఇది ఎన్ని గంటలు పట్టిందో కూడా చెప్పాను. ఈ ఎక్స్పెరిమెంటు నాకు చాలా కొత్తగా ఉంది. టమాటాలు తర్వాత కాకరకాయల కంటే ఫాస్ట్గా అయిపోయిందండి. చాలా చాలా గట్టిగా ఉన్నాయి. ఈ మధ్యన ఎండబెట్టిన మాంసంలో కూడా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి వాళ్ళు ఎండబెట్టింది ఎటువంటి మాంసమో ఎట్లాంటి పెడతామో మనకు తెలియదు కనుక నిన్న తీసుకొచ్చారు. ఒక 3/4 kg అంత, 3/4 kg 2 kgల్లో బొక్కలన్నీ తీసేసి మటన్ అంతా ఇట్లా చేసి పెట్టాను. ఇదిగో ఇంత అయిందండి. ఇది చూడండి ఎంత సరిపోతున్నాయి. ఇవి 8 hours ఎండిపోయినాయి. 8 hours ఎండిపోయినాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. బాయ్ బాయ్.